హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు వేళయింది. కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో యాక్టివ్ అయ్యేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. సౌత్ రాష్ట్రాల్లో బీజేపీయే అత్యంత వీక్గా ఉన్నది ఒక ఏపీలో మాత్రమే. కానీ రాజకీయాలను ప్రభావితం చేసేలా ఆ పార్టీ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండడమే అందుకు కారణం. గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఆ పార్టీ ఉండడంతో తమకు ఏది ప్రయోజనమో అనుకుంటే అలా వ్యవహరించేందుకు ఆ పార్టీ సన్నద్ధమవుతుంది. సీట్లు, ఓట్ల పరంగా ఒక ఆలోచన కాగా రాజకీయ కోణంలో మరోలుగా ఆలోచిస్తుంది. అంతిమంగా సింహ ప్రయోజనాల వైపే బీజేపీ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. బీజేపీ కలిసి వస్తుందని భావిస్తోంది. బీజేపీ నుంచి ఎటువంటి స్పష్టత లేదు. కానీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి. అయితే పొత్తులో భాగంగా బీజేపీ 10 పార్లమెంటు స్థానాలను అడుగుతోంది. కానీ టీడీపీ 5 నుంచి 7 స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏకు పార్లమెంటు సీట్లు తగ్గుతాయని ఒక అంచనాగా ఉంది. ఈ తరుణంలో ఏపీ నుంచి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీతో రాజకీయ స్నేహం బీజేపీకి కుదిరే పని కాదు. నేరుగా పొత్తు పెట్టుకోవడానికి కూడా వీల్లేదు. ఏదేమైనా రాజకీయ పరస్పర సహకారం అందించుకోవడం వరకే కానీ నేరుగా కలిస్తే రెండు పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే వైసీపీ సైతం బీజేపీ ఒంటరి పోరాటం చేయాలని భావిస్తోంది. అదే తమకు శ్రేయస్కరమనే ఆలోచన చేస్తోంది. ఎన్నికల అనంతరం తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని బీజేపీ నాయకత్వానికి జగన్ భరోసా ఇస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ చంద్రబాబుతో కలిస్తే మేలా, లేకుంటే జగన్ సలహా మేరకు ఒంటరి పోరాటం చేస్తే మేలా అని ఆలోచిస్తున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు ఎందుకో ఆసక్తి చూపడం లేదు. గత 4 సంవత్సరాలుగా జగన్ అందించిన స్నేహాన్ని మాత్రం గుర్తు చేసుకుంటున్నారు. అయితే మారిన జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొత్తులో భాగంగా 5-6 పార్లమెంటు స్థానాలైనా వస్తాయని, ఆపై చంద్రబాబును వదులుకుంటే ఇండియా కూటమి వైపు వెళ్లే అవకాశం ఉందని బీజేపీ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏపీపై రాజకీయ పట్టు వదులుకోకూడదని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అనివార్యంగా మారడంతో సీరియస్గా ఆ పార్టీ మేధోమథనం చేస్తున్నట్లుగా సమాచారం. దీనిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.